వెస్ట్ బెంగాల్‌లో ఈ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత 2021 తరహా పోస్ట్ పోల్ వయలెన్స్‌ను క్రియేట్ చేయడానికి టీఎంసీ పార్టీ ప్రయత్నం చేస్తోందా అంటే, అవుననే సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే, ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం యూపీ నుంచి పెద్ద ఎత్తున సీఆర్‌పీఎఫ్ బలగాలను వెస్ట్ బెంగాల్‌కు తరలిస్తుంది. కానీ వీళ్ళు ఎంత చేసినా కూడా ఈ 15-25 రోజుల మధ్యలోనే చేస్తారు. ఎప్పుడైతే మే 4న ఫలితాలు విడుదల అవుతాయో అప్పుడు మా టర్న్ స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి వాళ్ళు రియల్ గేమ్ ఏమిటో చూస్తారు అనే విధంగా మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఆ పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మరొక అడుగు ముందుకు వేసి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే, ఈ ఎన్నికలు జరిగే వరకు అమిత్ షా వెస్ట్ బెంగాల్లోనే మకాం వేస్తానని చెప్పారు కదా. ఎప్పుడైనా ఎన్ని రోజులైనా ఆయన ఈ రాష్ట్రంలో ఉండవచ్చు. కానీ మే 4 తర్వాత మాత్రం అమిత్ షా ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లోనే ఉండాలి. అది గనక జరిగితే అతని తలపై మేము గ్రీన్ రంగు పూసే వరకు అస్సలు వదిలిపెట్టం అనే విధంగా మాట్లాడారు. దీన్ని బట్టి చూసుకుంటే టీఎంసీ పార్టీ ఆ రాష్ట్రంలో పోస్ట్ పోల్ వైలెన్స్‌కు గాను భారీగా ప్రయత్నాలు చేస్తోంది అని స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.